హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం చింతాకు కారపొడి చేయడానికి ఎలాంటి చింతాకుని తీసుకోవాలి, దాన్ని ఎలా ఎండపెట్టాలి, అలాగే ఎలా నిల్వ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా మనకి చింత చెట్టు నుంచి చింతకాయలు వచ్చిన తర్వాత ఆకులు రాలిపోయి చింత చిగురు వస్తుంది. చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. ఆ చింత చెట్టు నుంచి చింతపూలు రావడానికి ముందుగా ఆకులు కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో అవుతాయి చూడండి. అది పర్ఫెక్ట్ టైం అనమాట మనం చింత ఆకుని కలెక్ట్ చేసుకోవడానికి. ఇలాంటి చింతాకు అయితే మరీ గట్టిగా ఉండదు, ముదిరిపోయి ఉండదు, అలాగే మనకు కావాల్సినంత పులుపు ఉంటుంది. కాబట్టి ఇలాంటి చెట్టును చూసి చింతాకుని కలెక్ట్ చేసుకొని ఇలా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న వాటిని మీకు ఎండ ఉంటే ఎండ పెట్టేసేయండి, లేదు అని అంటే ఇలా ఒక బ్యాగ్లో పెట్టేసి విండోకి పెట్టినట్లయితే అదే ఎండిపోతుంది. ఇలా ఎండిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒలుచుకోండి. చూసారు కదా, నీడలో ఎండబెట్టడం వల్ల కలర్ కూడా లైట్ కాకుండా డార్క్ కలర్లో ఉంది. ఇలా కొంచెం లీవ్స్ ఉన్నట్లయితే మనం తీసేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా బల్క్లో చేసేటప్పుడు ఏంటంటే ఇలా రోట్లో వేసి నలక కొట్టేసి లీవ్స్ని తీసేస్తారనమాట. మనకి ఇప్పుడు అయితే రోల్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా నేను చేతులతో రబ్ చేస్తున్నాను. అలా రబ్ చేయడం వలన ఆ లీవ్స్ అనేవి రాలి కిందకి వెళ్ళిపోతాయి, అలాగే కర్రపుల్లలు పైకి వచ్చేస్తాయి కదా, వాటిని తీసేస్తున్నాను. జనరల్గా అయితే నాకు మా నానమ్మ చేసిస్తారు, ఈసారి తనకు చేయడానికి కుదరలేదు. తను నాకు లీవ్స్ని ఎండబెట్టించారు, మా పెద్దత్తయ్యను నానమ్మ. వాటిని నేను తీసుకొచ్చి ఇలా ఆ కర్రపుల్లలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిని తీసేస్తున్నాను. వీటిని తీసేయడానికి గల రీజన్ ఏంటంటే ఈ పుల్లల వలన మన చింతాకుకి త్వరగా పురుగు పడుతుంది అనమాట. ఈ పుల్లల్ని తీసేసినట్లయితే చింతాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే తినేటప్పుడు ఆ పుల్లలు కుచ్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మిక్సర్ గ్రైండర్ జార్లోకి తీసుకొని ఈ ఆకుల్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి స్టోర్ చేయడానికి పెద్ద జార్ కానీ బ్యాగ్ కానీ అవసరం ఉండదు. చిన్న బ్యాగ్లో స్టోర్ చేసుకోవచ్చు. చింతాకు కారపొడి చేసేప్పుడు చింతాకుని వేపుకోవాలి కదా, అలా వేపుకోవడానికి కూడా పెద్ద కళాయి అవసరం ఉండదు. అలాగే పలుకులుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎక్కువగా మాడిపోదు అనమాట. పౌడర్గా చేసినట్లయితేనే ఎక్కువగా మాడిపోతుంది. కాబట్టి మర్చిపోకుండా ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. చింతాకుతో కారపొడి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది, దాన్ని చూడండి. మీకు ఎలా చేయాలో తెలియకపోయినట్లయితే చూసారు కదా, ఇలా మంచిగా పువ్వు రావడానికి ముందుగా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ని కలెక్ట్ చేసి ఎండబెట్టుకొని పలుకులుగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది 1 సంవత్సరం ఉన్నా కానీ పాడైపోదు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సో ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.